A warm greetings to one and all. Welcome to the another new session, that is 3rd BSc 6th semester Mathematics Cluster B2 Special Functions Unit 3 Legendre's Equation Part 3. In this video we discuss about the topic orthogonal property and recurrence formulas. So coming to the next topic, orthogonal property. So statement chudandamma, prove that first condition integral minus 1 to 1 pm of x into pn of x dx equal to 0 if m not equal to n, and second condition integral minus 1 to 1 pn of x whole square dx equal to 2 by 2n plus 1 if n equal to m. సో కేస్ 1. సో మనం ప్రూవ్ చేయాల్సిన కండిషన్స్ ఇవమ్మా. ఒకటి ఇంటిగ్రల్ మైనస్ 1 to 1 pm of x into pn of x dx ఈక్వల్ టు 0. ఆ కండిషన్ ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుందంటే m నాట్ ఈక్వల్ టు n అని ప్రూవ్ చేయమంటున్నారు. నెక్స్ట్ సెకండ్ కండిషన్ చూస్తే ఇంటిగ్రల్ మైనస్ 1 to 1 pn of x హోల్ స్క్వేర్ dx ఈక్వల్ టు 2 by 2n plus 1 if n equal to m. n equal to m కండిషన్ ఎగ్జిస్ట్ అయితే మనకి వాల్యూ ఎంత ప్రూవ్ చేయమంటున్నారు, 2 by 2n plus 1. ఓకేనా. సో కేస్ 1, we know that Legendre's differential equation. సో కండిషన్ చూస్తే కనుక 1 minus x square d square y by dx square minus 2x into dy by dx plus n into n plus 1 into y equal to 0. So which is nothing but a Legendre differential equation. Since Pn of x is Legendre polynomial, it satisfies the Legendre differential equation. So Legendre polynomial అనే కండిషన్ Legendre ఈక్వేషన్ కూడా మనకి సాటిస్ఫై చేస్తుంది. సో ఇక్కడ కనుక మనం y ప్లేస్ లో Pn of x ని ఎగ్జిస్ట్ చేస్తే కండిషన్ ఏమొస్తుందో చూడండి. 1 minus x square into d square by dx square into Pn of x minus 2x into d by dx into Pn of x plus n into n plus 1 into Pn of x equal to 0, which is equation 1. నెక్స్ట్ ఈ టర్మ్ ని కనుక అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ uv u ఇంటూ v డాష్ ప్లస్ v ఇంటూ u డాష్. సో కండిషన్ మనకు అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ u ఇంటూ uv ఫార్ములా d by dx ఆఫ్ uv. సో 1 minus x square ని u కింద కన్సిడర్ చేయండి, d by dx ని v కింద కన్సిడర్ చేయండి. సో u ఇంటూ v డాష్ అంటే 1 minus x square ఇంటూ d by dx కి మళ్ళీ డెరివేషన్ అప్లై చేస్తే d square by dx square ఇంటూ pn of x మైనస్ ఎందుకు వస్తుందంటే ఇప్పుడు v ఇంటూ u డాష్. సో v అంటే ఇక్కడ ఏంటమ్మా d by dx ఇంటూ pn of x ఇంటూ u డాష్. u డాష్ అంటే ఇక్కడ ఏంటి వస్తుంది మనకి ఇక్కడ 0, x కి డెరివేషన్ మైనస్ 2x. సో మైనస్ 2x ఇంటూ d by dx ఇంటూ pn of x. సో ఈ కండిషన్ ని మనం d by dx ఆఫ్ u ఇంటూ v కింద రాసుకుంటున్నాం. అంటే 1 minus x square ఇంటూ d by dx ఇంటూ pn of x ప్లస్ ఈ టర్మ్ ని అలాగే ఉంచేస్తున్నాం, n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ pn of x ఈక్వల్ టు 0. ఓకేనమ్మా. దీనికి వేరే ఈక్వేషన్ ఏమైనా ఇచ్చుకోవచ్చు, లేదంటే ఇలా వదిలేయచ్చు. ఓకేనమ్మా. అంటే దీనికి కూడా 1 దీనికి కూడా 1 ఇచ్చారు, సో మీరు ఏమైనా ఈక్వేషన్స్ మార్చుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ సిమిలర్లీ d by dx ఆఫ్ 1 minus x square ఇంటూ d by dx ఇంటూ pm of x ప్లస్ m ఇంటూ m ప్లస్ 1 ఇంటూ pm of x ఈక్వల్ టు 0. సో సిమిలర్లీ ఫ్రమ్ ఈ ఈక్వేషన్ 1 నుంచి మనం n ప్లేస్ లో m ని కూడా రీప్లేస్ చేస్తున్నాం. ఎందుకు రీప్లేస్ చేస్తున్నాం అంటే మనకి ప్రూవ్ చేసిన కండిషన్ చూడండి, విత్ రెస్పెక్ట్ టు pn of x ఇంటూ pm of x అని ఉంది. సో మనకి పాలినామియల్ pm of x కూడా కావాలి కాబట్టి n ప్లేస్ లో m ని రీప్లేస్ చేయండి. సో విచ్ ఈస్ ఈక్వేషన్ 2. నౌ మల్టిప్లై ఈక్వేషన్ 1 విత్ pm of x అండ్ ఈక్వేషన్ 2 విత్ pn of x ఆన్ బోత్ సైడ్స్. సో ఈక్వేషన్ 1 ని pm of x తో అండ్ ఈక్వేషన్ 2 ని pn of x బోత్ సైడ్స్ మల్టిప్లికేషన్ చేస్తే, సో ఈ ఫస్ట్ ఈక్వేషన్ చూడండి, d by dx into 1 minus x square into d by dx pn of x into pm of x plus n into n plus 1 into pn of x into pm of x equal to 0. సో ఫస్ట్ ఈక్వేషన్ మొత్తాన్ని దేంతో మల్టిప్లికేషన్ చేయాలి, pm of x తో. సో విచ్ ఈస్ ఈక్వేషన్ a అని తీసుకుంటాం. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ ని మొత్తం దేంతో మల్టిప్లికేషన్ చేయాలమ్మా, pn of x తో. సో మల్టిప్లికేషన్ చేస్తే d by dx ఆఫ్ 1 minus x square ఇంటూ d by dx ఆఫ్ pm of x ఇంటూ pn of x ప్లస్ m ఇంటూ m ప్లస్ 1 ఇంటూ pm of x ఇంటూ pn of x ఈక్వల్ టు 0, విచ్ ఈస్ ఈక్వేషన్
b. Now కండిషన్ అప్లై చేస్తాం. a మైనస్ b చేస్తే ఏమొస్తుందో చూడండి అమ్మా. d by dx of 1 minus x square d by dx pn of x into pm of x minus b. ఫస్ట్ టర్మ్ మైనస్ చేస్తున్నాం, అలాగే సెకండ్ టర్మ్ కి మైనస్ అప్లై చేస్తాం. d by dx of 1 minus x square into d by dx pm of x into pn of x plus n into n plus 1 into pn of x into pm of x minus m into m plus 1 into pm of x into pn of x equal to 0. సో ఈ టూ టర్మ్స్ లో నుంచి pm of x ని కామన్ తీస్తే ఏమొస్తుందో చూడండి అమ్మా. pm of x ని కామన్ తీస్తే d by dx of 1 minus x square into d by dx of pn of x మైనస్ ఈ టర్మ్ లో నుంచి pn of x ని తీస్తే మనకి అప్పుడు ఏం రాసుకోవచ్చు, d by dx of 1 minus x square into d by dx of pm of x ప్లస్ pn of x కామన్ తీస్తే n into n plus 1 minus m into m plus 1 equal to 0. ఓకేనమ్మా. Now integrate between minus 1 to 1 with respect to dx with the limits minus 1 to 1, then we get ఇంటిగ్రేషన్ అప్లై చేయాలి. సో మనకి యాక్చువల్గా ప్రూవ్ చేయాల్సిన ఇంటిగ్రల్ -1 to 1 కాబట్టి సో ఇక్కడ కూడా మనకి బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ అప్లై చేయాలి విత్ ద లిమిట్స్ -1 to 1. సో అప్లై చేస్తే ఏమొస్తుంది చూడండి అమ్మా. సో ఇంటిగ్రల్ -1 to 1 pm of x into d by dx of 1 minus x square d by dx into pn of x into dx minus ఇంటిగ్రల్ -1 to 1 pn of x into d by dx of 1 minus x square into d by dx into pm of x into dx plus integral -1 to 1 pn of x into pm of x into n into n plus 1 minus m into m plus 1 into dx equal to 0. ఓకేనా. ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ b. pm of x ని b కింద అండ్ pn of x ఈ టర్మ్ అంతటిని కూడా b కింద తీసుకుంటాం. అగైన్ ఇక్కడ ఈ టర్మ్ u, pn of x అనేది u అండ్ d by dx ఆఫ్ ఈ టర్మ్ అంతా కూడా b కింద కన్సిడర్ చేస్తాం. సో ఇప్పుడు ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఇంటిగ్రల్ ఫార్ములా ఏంటమ్మా మనకి. సో ఇంటిగ్రల్ ఫార్ములా ఏంటమ్మా, ఇంటిగ్రల్ u into integral v dash minus integral u dx integral v of dx ఫార్ములా అదేనమ్మా. సో ఆ ఫార్ములాని అప్లై చేసుకుంటే కనుక ఇక్కడ చూడండి u ఇంటూ ఇంటిగ్రల్ v డాష్ అంటే pm of x ఇంటూ ఇంటిగ్రల్ అప్లై చేస్తే ఇక్కడ డెరివేషన్ ఉంది, ఇక్కడ ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఇంటిగ్రేషన్ గెట్ క్యాన్సిల్ అంటే టర్మ్ ఏం మిగులుతుంది 1 minus x square into d by dx into pn of x లిమిట్స్ అప్లై అవుతుంది మైనస్ ఇంటిగ్రల్ u డాష్ కదమ్మా. u డాష్ అంటే ఇక్కడ మనకి ఏంటి డెరివేషన్ చేయాలి, ని డెరివేషన్ చేయాలి అండ్ v కి ఇంటిగ్రేషన్ చేయాలి. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ -1 to 1 u కి డెరివేషన్ ఏమవుతుంది d by dx into pm of x into v కి ఇంటిగ్రల్ ఏమవుతుందమ్మా -1 minus x square into d by dx into pn of x whole dx. ఓకేనా. మైనస్ అగైన్ ఈ టర్మ్ కూడా uv ఇంటిగ్రేషన్ అప్లై చేయాలి, u ఇంటూ ఇంటిగ్రల్ v డాష్ pn of x into integral v dash అంటే డెరివేషన్ ఇంటిగ్రేషన్ గెట్ క్యాన్సిల్ 1 minus x square into d by dx into pm of x మళ్ళీ లిమిట్స్ అప్లై చేస్తున్నాం -1 to 1. సో ఇక్కడ మైనస్ ఉంటుంది, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి ఇంటిగ్రల్ -1 to 1. అగైన్ ఇక్కడ u కి డెరివేషన్ అప్లై చేయాలి, u కి డెరివేషన్ అంటే ఇక్కడ ఏముంది pn of x కి డెరివేషన్ d by dx into pn of x అండ్ v డాష్ కి v కి ఇంటిగ్రేషన్. సో డెరివేషన్ ఇంటిగ్రేషన్ అగైన్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 1 minus x square into d by dx into pm of x into dx plus n into n plus 1 minus m into m plus 1 into pn of x into pm of x integral -1 to 1 pn of x into pm of x dx equal to 0. దీనికి కూడా ఈ టర్మ్ కూడా ఇంటిగ్రేషన్ అప్లై చేస్తాం. సో మీ కనుక కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే లిమిట్స్ అప్లై చేస్తే కనుక ప్రతి టర్మ్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ క్యాన్సిల్ అయిన తర్వాత మనకి ఇక్కడ మిగిలిన టర్మ్ ఏముంటుందంటే n into n plus 1 minus m into m plus 1 ఇంటిగ్రల్ -1 to 1 pn of x into pm of x dx equal to 0. సో సపోజ్ ఇఫ్ m నాట్ ఈక్వల్ టు n, m నాట్ ఈక్వల్ టు n అంటే ఈ టర్మ్ ఇటు వెళ్తే మనకి ఏమవుతుంది ఆటోమేటిక్గా 0. ఇంటిగ్రల్ -1 to 1 pn of x into pm of x dx equal to 0. నెంబర్ ఈక్వేషన్ 3. ఓకేనా. నెక్స్ట్ కేస్ 2 ఫస్ట్ కండిషన్ మనం ప్రూవ్ చేస్తాం.
Case 2 formulas చూడండమ్మా. log of 1 plus h equal to h minus h square by 2 plus h cube by 3 minus h power 4 by 4 plus and so on plus of minus 1 whole power n minus 1 into h power n by n plus and so on. Next, log of 1 minus h equal to, so 1 plus h ki formula, so log of 1 minus h ante minus h square by 2 minus h cube by 3 minus h power 4 by 4 minus and so on minus h power n by n and so on. సో మనం ఈ కేసుని ప్రూవ్ చేయడం కోసం టూ ఫార్ములాస్ని యూజ్ చేస్తున్నామమ్మా. అగైన్ ఫ్రమ్ జనరేటింగ్ ఫంక్షన్ వీ హ్యావ్ జనరేటింగ్ ఫంక్షన్ ఆఫ్ లెజెండర్స్ ఈక్వేషన్ ఏంటమ్మా మనకి 1 minus 2xh plus h square whole power minus 1 by 2 equal to summation n equal to 0 to infinity h power n into pn of x, which is equation number 4. నెక్స్ట్ సిమిలర్లీ సో విత్ రెస్పెక్ట్ టు m కూడా మనకు కావాలి కాబట్టి m తో రీప్లేస్ చేస్తున్నాం. 1 minus 2xh plus h square whole power minus 1 by 2 equal to summation m equal to 0 to infinity h power m into pm of x which is equation 5. Now multiply equation 4 and 5. Equation 4 and 5 ని మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుందో చూడండి అమ్మా. RHS సైడ్ LHS సైడ్ మల్టిప్లికేషన్ చేయాలి. చేస్తే ఏమొస్తుందో చూడండి. 1 minus 2xh plus h square whole power minus 1 by 2 into 1 minus 2xh plus h square whole power minus 1 by 2 equal to summation n equal to 0 to infinity into summation m equal to 0 to infinity h power m into h power m into pn of x into pm of x. So ఇక్కడ bases equal అయితే powers must be added. So 1 minus 2xh plus h square whole power minus 1 by 2 plus of minus 1 by 2. Okay namma, which is equal to summation n equal to 0 to infinity summation m equal to 0 to infinity. Again ఇక్కడ bases equal అయితే powers must be added. h power n plus m into pm of x into pn of x, which is next 1 minus 2xh plus h square whole inverse equal to summation n equal to 0 to infinity m equal to 0 to infinity and m equal to n to infinity. So n ప్లేస్ లో n పెడితే రీప్లేస్ చేస్తే ఏమొస్తుందమ్మా, h పవర్ m ప్లేస్ లో n రీప్లేస్ చేస్తే h పవర్ 2n ఇంటూ pn ఆఫ్ x హోల్ స్క్వేర్. ఇక్కడ pn ఆఫ్ x ఇంటూ pn ఆఫ్ x అంటే pn ఆఫ్ x హోల్ స్క్వేర్ ప్లస్ సమ్మేషన్ n ఈక్వల్ టు 0 m ఈక్వల్ టు 0 m నాట్ ఈక్వల్ టు n. సో n ఈక్వల్ టు 0 ఒక సమ్మేషన్, m ఈక్వల్ టు 0 ఒక సమ్మేషన్. బట్ కండిషన్ ఇక్కడ ఏం తీసుకుంటున్నామంటే m నాట్ ఈక్వల్ టు n అయితే మనకి ఇక్కడ 2 సమ్మేషన్స్ ఉన్నాయి కాబట్టి 2 ఇంటూ h పవర్ m ప్లస్ n ఇంటూ pn ఆఫ్ x ఇంటూ pm ఆఫ్ x dx. ఓకేనమ్మా. నెక్స్ట్ 1 బై హోల్ ఇన్వర్స్ అంటే 1 బై కింద రాసుకోవచ్చు కదమ్మా. 1 మైనస్ 2xh ప్లస్ h స్క్వేర్ ఈక్వల్ టు సమ్మేషన్ n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ m ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ and m equal to n to infinity h power 2n into pn of x whole square plus summation m not equal to n m equal to 0 and n equal to 0 to infinity h power m plus n into pn of x into pm of x. Okay, now integrate between minus 1 to 1 with respect to dx. With respect to dx x తో with respect to x తో ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే గనక ఇంటిగ్రల్ minus 1 to 1 1 by 1 minus 2xh plus h square into dx equal to summation m equal to n and n equal to 0. అంటే ఇక్కడ m ఉండదు కదమ్మా, m తీసేయచ్చు. ఓకేనా. n equal to 0 to infinity integral minus 1 to 1 h power 2n into pn of x whole square into dx plus summation m not equal to n m equal to 0 and n equal to 0 to infinity integral minus 1 to 1 h power m plus n into pm of x into pn of x into dx. Now by case 1 equation 3 మనం ఏం చెప్పుకున్నామా. సో ఈక్వేషన్ 3 చూడండి. m నాట్ ఈక్వల్ టు n అయితే ఇంటిగ్రల్ minus 1 to 1 pm of x into pn of x equal to 0. సో ఆ కేసుని బేస్ చేసుకుని మనం ఏమని చెప్పుకోవచ్చు, ఇక్కడ ఇంటిగ్రల్ minus 1 to 1 1 by 1 minus 2xh plus h square into dx equal to summation m equal to n and n equal to 0 to infinity integral minus 1 to 1 h to n of h power 2n into pn of x whole square plus 0.
ఓకేనమ్మా, ఎందుకంటే ఇక్కడ టర్మ్ m నాట్ ఈక్వల్ టు n కాబట్టి వాల్యూ అనేది ఏమవుతుంది ఇక్కడ మనకి 0. నెక్స్ట్ ఈ కండిషన్ మొత్తం మనం u కింద కన్సిడర్ చేసుకుంటే సో 1/ఇంటిగ్రల్ -1 to 1 1/u ఇంటూ సో ఇక్కడ మనకి డెరివేషన్ ఏమొస్తుంది 1 - 2h. ఓకేనా, x తో డెరివేషన్ అప్లై చేస్తున్నాం కాబట్టి 1/-2h ఇంటూ du ఈక్వల్ టు సమ్మేషన్ m ఈక్వల్ టు n to infinity and n equal to n to infinity, n equal to 0 to infinity -1 to 1 h power 2n into pn of x whole square into dx. Next -1/2h. సో 1/2h కి డెరివేషన్ ఏంటమ్మా 1/2 into log h కదా. సో ఇక్కడ కూడా సేమ్ అంతే -1/2h అంటే 1/u కి డెరివేషన్ log u ఇంటి మై లిమిట్స్ అప్లై చేస్తే -1 to 1 ఈక్వల్ టు సమ్మేషన్ m ఈక్వల్ టు n to infinity and n ఈక్వల్ టు 0 to infinity మై ఇంటిగ్రల్ -1 to 1 h పవర్ 2n into pn of x whole square into dx. సో ఇప్పుడు లిమిట్స్ ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాము. సో u ప్లస్ లో మనం ఏం తీసుకుంటున్నాం ఇక్కడ -1/2h into log of 1 - 2xh plus h square. సో లిమిట్స్ -1 to 1. సో నెక్స్ట్ -1/2h ఇంటూ సో ఫస్ట్ a - b కింద సబ్స్టిట్యూట్ చేయాల్సింది log of 1 - 2h plus h square minus log of 1 - 2 into -1 plus h square. ఓకేనమ్మా, నెక్స్ట్ స్టెప్ చూడండి which is equal to -1/2h into log of 1 - h square which is అంటే ఏ ఫార్ములా ఉంది a² + b² - 2ab అంటే a - b హోల్ స్క్వేర్ అనే ఫార్ములా. సో 1 - h హోల్ స్క్వేర్ మైనస్ log of ఇది ఏ ఫార్ములా ఉందమ్మా 1 + 2 into 2 + h square అంటే log of 1 + h హోల్ స్క్వేర్ అంటే a + b హోల్ స్క్వేర్ ఫార్మేట్ లో ఉంది. నెక్స్ట్ which is equal to -1/2h into 2 log of 1 - h minus 2 log of 1 + h. So which is it is in the form of log of a square. Log a square అంటే 2 log a అంటే 2 log of 1 - h minus 2 log of 1 + h. సో రెండిట్లో నుంచి 2ను కామన్ తీస్తే -2/2h into log of 1 - h minus log of 1 + h. ఓకేనా, నెక్స్ట్ చూడండి 2 గెట్ క్యాన్సిల్ దాని తర్వాత అక్కడ మనకి ఏమొస్తుంది సో మైనస్ని కామన్ తీస్తే బయట ఉన్న మైనస్ అండ్ లోపల ఒక మైనస్ని కామన్ తీస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది 1/h into log of 1 + h minus log of 1 - h. సో నెక్స్ట్ 1/h into it is in the form of log of 1 + h and it is in the form of log of 1 - h. ఆల్రెడీ 2 ఫార్ములాస్ మనం రాసాం కదమ్మా కేస్ 2లో log of 1 + h అంటే ఏం తీసుకున్నాం h - h² + h³ ప్లస్ మైనస్ అండ్ సో ఆన్. అలాగే log of 1 - h అంటే ఏం తీసుకున్నాము -h -h² -h³ -h⁴/4 అండ్ సో ఆన్. సో అలా ఫార్ములాస్ ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాము. సో సబ్స్టిట్యూట్ చేస్తే 1/h into h - h² plus h³ -h⁴/4 and so on minus of -h -h² -h³ -h⁴/4 and so on. So next which is equal to 1/h into h minus h² plus h³ -h⁴/4 plus and so on plus so plus తో minus తో multiplication చేస్తే h plus h² plus h³ plus and so on which is equal to 1/h into మొత్తం సాల్వ్ చేస్తే మనకి అక్కడ టర్మ్ ఏం మిగులుతుందమ్మా ఇక్కడ h ఉంది అంటే మనం ఇక్కడ ఏం రాసుకోవచ్చు 2h. నెక్స్ట్ ముందు ఒక టర్మ్ చూడండి తర్వాత -h² plus h² గెట్ క్యాన్సిల్. నెక్స్ట్ h³ h³ అంటే 2h³ సో ఇక్కడ మనం సిరీస్ కనుక అబ్జర్వ్ చేస్తే ఆడ్ ఈవెన్ టర్మ్స్ అన్ని క్యాన్సిల్ అవుతున్నాయి, ఆడ్ టర్మ్స్ మాత్రమే రిమైనింగ్ ఉంటుంది. సో ఇక్కడ నెక్స్ట్ టర్మ్ ఏముంటుంది h³ తర్వాత h⁴5/5 అంటే మనకు అక్కడ ఏమొస్తుంది 2h⁴5/5 ప్లస్ అండ్ సో అంటే ఓన్లీ ఆడ్ టర్మ్స్ మాత్రమే ఎగ్జిస్ట్ అవుతున్నాయి. ఓకేనా, విచ్ ఈజ్ ఇక్కడ 2h ని కామన్ తీస్తే సో 2h/h into 1 plus h² 3 plus h⁴4/5 plus h⁴6/7 plus and so on.
So here h get cancelled. 2 into summation n equal to 0 to infinity. So series ni observe cheste. So 2, 4, 6 and so on, which is even series kabatti h power 2n by denominator lo unnavi kuda manaku anni kuda odd numbers, so 2n plus 1. So both sides h power 2n quotients ni compare cheste, so manaku appudu em vastundi integral -1 to 1 pn of x whole square dx into equal to 2 in 2 by 2n plus 1, which is equation 6. From equation 3 and 6 orthogonal property is proved. Next, recurrence formula. First recurrence formula amma chudandi okasari statement. Prove that 2n plus 1 into xpn equal to n plus 1 pn plus 1 plus n into pn minus 1. Okay na, manam prove chesina condition enti 2n plus 1 into xpn equal to n plus 1 into pn plus 1 plus n into pn minus 1. From generating function, we have generating function నుంచి ఏం రాసుకోవచ్చమ్మా 1 minus 2xh plus h square whole power minus 1 by 2 equal to summation n equal to 0 to infinity h power n into pn of x. Now differentiating with respect to h తో differentiate చేయండి. So it is in the form of x square కి x power n కి differentiation ఏంటమ్మా, సో x power n ఫార్మ్ ఎట్లా ఉందో చూడండి. x power n కి డిఫరెన్షియేషన్ ఏంటి, n ఇంటూ x power n minus 1 అంటే -1 by 2 ఇంటూ x ప్లస్ లో ఏముంది 1 minus 2xh plus h square whole power n minus 1 అంటే -1 by 2 minus 1 ఇంటూ, సో x కి డెరివేషన్ అంటే ఇక్కడ మనకి ఏముంది h తో డెరివేషన్ చేయాలి కాబట్టి విత్ రెస్పెక్ట్ టు h ఏముంది చూడండి. సో 1 ఈజ్ కాన్స్టెంట్ 0, సో ఇక్కడ h టర్మ్ ఉంది కాబట్టి -2x plus h square అంటే plus 2h equal to summation n equal to 0 to infinity h power n కి డెరివేషన్ ఏంటమ్మా n into h power n minus 1 into pn of x. Next, which is equal to -1 by 2 into 1 minus 2xh plus h square whole power minus 3 by 2. So -1 by 2 into 1 minus 2xh plus h square whole power -1 by 2 minus 1 అంటే -3 by 2 into -2 ని కామన్ తీస్తే x minus h equal to summation n equal to 0 to infinity n into h power n minus 1 into pn of x, which is equal to 1 minus 2xh plus h square whole power minus 3 by 2 into x minus h equal to summation n equal to 0 to infinity n into h power n minus 1 into pn of x. Okay namma. Next, so ikkada 2 to get cancel, minus into minus plus kabatti inka terms em undu. Next, multiply both sides with 1 minus 2xh plus h square whole power 1. So both sides 1 minus 2xh plus h square whole power 1 తో multiplication చేస్తే 1 minus 2xh plus h square whole power minus 3 by 2 into 1 minus 2xh plus h square whole power 1 into x minus h equal to summation n equal to 0 to infinity n into h power n minus 1 into pn of x into 1 minus 2xh plus h square whole power 1. So which is equal to 1 minus 2xh plus h square whole power. So ikkada manaki terms ni ganaka observe cheste 1 minus 3 by 2. 1 minus 3 by 2 అంటే మనకి ఏం రాసుకోవచ్చమ్మా minus 1 by 2 into x minus h equal to 1 minus 2xh plus h square into summation n into h power n minus 1 into pn of x. That implies x minus h into summation n equal to 0 to infinity h power n into pn of x equal to 1 minus 2xh plus h square. So which is summation n equal to 0 to infinity n into h power n minus 1 into pn of x. ఓకే నా. నెక్స్ట్, దట్ ఇంప్లైస్, సో మొత్తం టర్మ్ని స్ప్లిట్ చేసేస్తాం. సో ఇటు టర్మ్ని తీసుకొస్తే మల్టిపుల్ అవుతుంది కదమ్మా. దట్ ఇంప్లైస్ ఎక్స్ మైనస్ హెచ్ సమ్మేషన్ n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ హెచ్ పవర్ n ఇంటూ పిఎన్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 మైనస్ 2xh ప్లస్ హెచ్ స్క్వేర్ ఇంటూ సమ్మేషన్ n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ n ఇంటూ హెచ్ పవర్ n మైనస్ 1 ఇంటూ పిఎన్ ఆఫ్ ఎక్స్. సో మొత్తం టర్మ్తో మల్టిప్లికేషన్ చేయండి. ఎక్స్ ఇంటూ హెచ్ పవర్ n ఇంటూ పిఎన్ ఆఫ్ ఎక్స్, x into summation n equal to 0 to infinity h power n into pn of x minus h into summation n equal to 0 to infinity h power n into pn of x. h power n into h power 1 అంటే h power n plus 1 into pn of x equal to
summation n equal to 0 to infinity n into h power n minus 1 into Pn of x minus 2x into summation n equal to 0 to infinity n into h power n minus 1 into 1 అంటే ఎంతమ్మా h power n into Pn of x plus summation n equal to 0 to infinity n into h power h square into h power n plus n minus 1 అంటే h power n plus 1 into Pn of x. Now comparing the quotients of h power n. So x into Pn of x minus Pn minus 1. H power n quotient ni both sides compare cheste, which is equal to n plus 1 into Pn plus 1 of x minus 2xn into Pn of x plus n minus 1 into Pn minus 1 of x. So next, ఇటు సైడ్ ఉన్న 2x minus 2xn Pn of x term ని ఇటు సైడ్ తీసుకొచ్చేస్తే LHS సైడ్ x Pn of x plus 2xn Pn of x equal to n plus 1 into Pn plus 1 of x plus n minus 1 Pn minus 1 of x plus Pn minus 1 of x. Next, 2n plus 1 into x Pn of x. ఈ టర్మ్స్ లో నుంచి x Pn of x ని కామన్ తీస్తే గనక 2n plus 1 into x Pn of x equal to n plus 1 into Pn plus 1 of x plus Pn minus 1 into common తీస్తే n minus 1 plus 1. నెక్స్ట్ చూస్తే minus 1 plus 1 get cancel, ఇక్కడ టర్మ్ ఏ మిగులుతుంది n Pn minus 1. నెక్స్ట్ ఇక్కడ చూస్తే n plus 1 Pn plus 1 of x. నెక్స్ట్ ఆ LHS అనే టైం టర్మ్ చూస్తే 2n plus 1 into x Pn. ఓకేనమ్మా. నెక్స్ట్ సెకండ్ రికరెన్స్ ఫార్ములా. సో మనం ప్రూవ్ చేయాల్సిన కండిషన్ ఇదేనమ్మా. నెక్స్ట్ చూడండి, సెకండ్ రికరెన్స్ ఫార్ములా. ప్రూవ్ దట్ n plus 1 n Pn సో మనం ప్రూవ్ చేయాల్సిన కండిషన్ ఇదేనమ్మా. హెన్స్ ప్రూవ్. నెక్స్ట్ సెకండ్ రికరెన్స్ ఫార్ములే. ప్రూవ్ దట్ nPn equal to xPn dash minus Pn minus 1 dash where 1 denote differentiation with respect to x. సో ఇక్కడ డాష్ అనే కండిషన్ ఇచ్చారు కదమ్మా, ఇది దేనికి ఇండికేషన్ చేస్తున్నామంటే డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x. అగైన్ ఫ్రమ్ జనరేటింగ్ ఫంక్షన్ వీ హ్యావ్ జనరేటింగ్ ఫంక్షన్ కండిషన్ ఏంటమ్మా 1 minus 2xh plus h square whole power minus 1/2 equal to summation n equal to 0 to infinity h power n into Pn of x, which is equation 1. Now differentiate with respect to h. h తో డిఫరెన్షియేషన్ చేస్తే ఆల్రెడీ ఫస్ట్ రికరెన్స్ ఫార్ములాలో మనం చేసాం కదమ్మా, x పవర్ n ఫార్మేట్ లో ఉంది. సో అలాగే ఇక్కడ కూడా మనం ఏం తీసుకోవచ్చు, -1/2 into 1 minus 2xh plus h square whole power minus 3/2 into minus 2x plus 2h equal to summation n equal to 0 to infinity n into h power n minus 1 into Pn of x. Next, which is equal to -1/2 into 1 minus 2xh plus h square whole power minus 3/2 into minus 2 ni common తీస్తే x minus h equal to summation n equal to 0 to infinity n into h power n minus 1 into Pn of x. Next, again ఇక్కడ 2 get cancel, మనకి ఇక్కడ టర్మ్స్ ఏం వస్తాయమ్మా 1 minus 2xh plus h square whole power minus 3/2 into x minus h equal to summation n equal to 0 to infinity n into h power n minus 1 into Pn of x, which is equation 2. Now again take equation 1 and differentiate with respect to 1 x. సో ఈక్వేషన్ 1 ని x తో డిఫరెన్షియేషన్ చేయాలి. ఫస్ట్ టైం h తో డిఫరెన్షియేషన్ చేసాము, ఇప్పుడు x తో డిఫరెన్షియేషన్ చేయాలి. సో చూడండి అమ్మ, -1/2 into 1 minus 2xh plus h square whole power minus 3/2 into ఈసారి x తో డిఫరెన్షియేషన్ చేస్తాం కాబట్టి ఇక్కడ టర్మ్ ఏమొస్తుంది -2h మాత్రమే ఉంటుంది, which is equal to summation n equal to 0 to infinity h power n into Pn dash of x. ఓకేనమ్మా. నెక్స్ట్ -1/2 into 1 minus 2xh plus h square whole power minus 3/2 into minus 2h equal to summation n equal to 0 to infinity h power n into Pn dash of x. నెక్స్ట్ 2 get cancel, h ని మనం ఇక్కడ ఉంది కాబట్టి h into 1 minus 2xh plus h square whole power minus 3/2 equal to summation n equal to 0 to infinity h power n into Pn dash of x. Multiply
x minus h on both sides above equation we get. సో పైన ఉన్న ఈక్వేషన్ ని x minus h తో మల్టిప్లికేషన్ చేస్తే బోత్ సైడ్స్ ఏమొస్తుందో చూడండి అమ్మా. h ఇంటూ 1 minus 2xh plus h square whole power minus 3/2 into x minus h equal to summation n equal to 0 to infinity h power n into pn dash of x into x minus h. Okay, from equation 2, equation 2 ఏముందో చూడండి అమ్మా. ఇక్కడ we have h summation n equal to 0 to infinity n into h power n minus 1 pn of x equal to x minus h into summation n equal to 0 to infinity h power n into pn dash of x. Okay, next చూడండి అమ్మా. that implies summation n equal to 0 to infinity n h power n. ఈ h ని లోపల మల్టిప్లికేషన్ చేస్తే బేసిస్ ఈక్వల్ అయితే పవర్స్ మస్ట్ బి యాడెడ్. సో ఇక్కడ ఉన్న -1 ఇక్కడ ఉన్న +1 గెట్ క్యాన్సిల్. సో h పవర్ n ఇంటూ pn of x ఈక్వల్ టు x ఇంటూ, సో x మైనస్ h తో టర్మ్ ని మల్టిప్లికేషన్ చేయండి. x ఇంటూ సమ్మేషన్ n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ h పవర్ n ఇంటూ pn డాష్ ఆఫ్ x మైనస్ సమ్మేషన్ n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ h పవర్ n ప్లస్ 1 pn dash of x. Now comparing the quotients of h power n on both sides. So both sides h power n quotients ని కంపేర్ చేస్తే మనకి ఇక్కడ ఏమొస్తుందో చూడండి అమ్మా. సో ఇక్కడ h power n quotient అయితే n pn of x ఈక్వల్ టు x pn dash of x మైనస్ ఇక్కడ h power n ప్లస్ 1 అయితే pn ఉంది. అంటే ఇప్పుడు మన h power n కి రాయాలంటే ఒక టర్మ్ తగ్గాలి కాబట్టి h power n టర్మ్ ఇక్కడ ఏమొస్తుంది pn మైనస్ 1 ఆఫ్ డాష్. సో మైనస్ pn minus 1 dash of x. So x ని తీసేస్తే that implies n pn equal to x pn dash minus pn minus 1 dash. సో ఇదేనమ్మా మనం ప్రూవ్ చేయాల్సింది. హెన్స్ ద ప్రూఫ్. నెక్స్ట్ థర్డ్ రికరెన్స్ ఫార్ములా. సో ఫార్ములా చూడండమ్మా. ప్రూవ్ దట్ 2n plus 1 of pn equal to pn plus 1 dash minus pn minus 1 of dash from recurrence formula 1. రికరెన్స్ ఫార్ములా 1 నుంచి మనం ఏం రాసుకోవచ్చమ్మా. 2n plus 1 of x pn equal to n plus 1 pn plus 1 plus n pn minus 1. Okay, now differentiate with respect to x. x తో డిఫరెన్షియేషన్ అప్లై చేస్తే సో 2n plus 1 into, సో 1 into pn మీన్స్ ఇది uv ఫార్ములాలో అప్లై చేయడం. u into v dash plus v into u dash అంటే x కి డెరివేషన్ 1 into pn plus x into pn की derivation pn dash equal to n plus 1 into pn plus 1 dash plus n into pn minus 1 dash. That implies 2n plus 1 of pn equal to pn plus 2n plus 1 of x pn dash equal to n plus 1 pn plus 1 of dash plus n pn minus 1 dash. So which is equation 1. From recurrence formula 2. సో ఈ రికరెన్స్ ఫార్ములా 2 నుంచి ఏం రాసుకోవచ్చమ్మా. n pn of x ఈక్వల్ టు n x pn dash of x మైనస్ pn dash ప్లస్ ఆఫ్ x. ఓకేనమ్మా. pn మైనస్ 1 ఆఫ్ x. సో x pn dash ఈక్వల్ టు n pn ప్లస్ pn మైనస్ 1 ఆఫ్ డాష్ విచ్ ఈజ్ ఈక్వేషన్ 2. సో ఈ x pn ని ఉంచి మిగిలిన టర్మ్స్ అన్నట్టు తీసుకొస్తే సో మనకి ఈక్వేషన్ 2 అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. నౌ సబ్స్టిట్యూట్ ద వాల్యూ ఆఫ్ x pn dash ఇన్ ఈక్వేషన్ 1. సో ఈ వాల్యూని ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తే సో ఫ్రమ్ ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తే చూడండి ఏమొస్తుందో. సో 2n plus 1 of pn plus 2n plus 1 of n pn plus pn minus 1 dash equal to n plus 1 pn plus 1 dash plus n pn minus 1 dash. That implies 2n plus 1 of pn equal to, so n plus 1 pn plus 1 dash plus n pn minus 1 dash minus ఈ టర్మ్ అంతా కూడా RHS సైడ్ తీసుకొచ్చేసేయండి. సో minus 2n plus 1 of npn plus pn minus 1 dash. So 2n plus 1 of pn equal to n plus 1 pn plus 1 dash plus n pn minus 1 dash minus 2n plus 1 n pn minus 2n plus n pn minus 1 dash. Okay nama, 2n plus 1 pn minus 1 dash. That implies 2n plus 1 of pn equal to n plus 1 pn plus 1 dash plus, సో మొత్తం టర్మ్ లో నుంచి pn minus 1 dash ని కామన్ తీస్తే n minus 2n minus 1 of pn minus 1 dash minus
2n plus 1 of npn. Okay namma. Next, that implies 2n plus 1 of pn plus. So each side ఉన్న 2n plus 1 of npn ని LHS side తీసుకొచ్చేస్తే plus 2n plus 1 of npn equal to n plus 1 pn plus 1 dash plus minus n minus 1 of pn minus 1 dash. Okay namma. That implies so ikkada 2n plus 1 of pn plus 2n plus 1 of npn equal to n plus 1 pn plus 1 dash plus. So ikkada n minus 2n ante entama minus n minus 1 of pn dash pn minus 1 dash. నెక్స్ట్ సో ఈ రెండిట్లో నుంచి మనం ఏం కామన్ తీసుకోవచ్చు అంటేనమ్మా 2n plus 1 of pn ని కామన్ తీస్తే n plus 1 2n plus 1 of pn ని కామన్ తీస్తే n plus 1 ఉంటుంది అండ్ n plus 1 ని కామన్ తీస్తే pn plus 1 dash minus pn minus 1 dash. సో మనకి కనుక బోత్ సైడ్ అబ్జర్వ్ చేస్తే n plus 1 get cancel 2n plus 1 of pn equal to pn plus 1 dash minus pn minus 1 dash. ఓకేనమ్మా. సో మనం ప్రూవ్ చేయాల్సిన కండిషన్ ఇదేనా, hence the proof. Next, fourth recurrence formula. Statement చూడండమ్మా. Prove that n plus 1 of pn equal to pn plus 1 dash minus xpn dash. From recurrence formula 2. Recurrence formula 2 ఏం చెప్తుంది, n pn of x equal to x pn dash of x minus pn minus 1 dash of x, which is equation 1. And from the recurrence formula 3 నుంచి మనం ఏమని చెప్పొచ్చు, 2n plus 1 of pn equal to pn plus 1 dash minus pn minus 1 dash, which is equation 2. ఓకేనా. Now 2 minus 1 ఈక్వేషన్ 2 లో నుంచి ఈక్వేషన్ 1 ని సబ్ట్రాక్షన్ చేస్తే, సో LHS కి సబ్ట్రాక్షన్ చేయండి, RHS కి RHS కి సబ్ట్రాక్షన్ చేస్తే 2n plus 1 of pn minus npn equal to pn plus 1 dash minus pn minus 1 dash minus x pn dash of x plus pn plus 1 of x. ఓకేనమ్మా. నెక్స్ట్ 2n plus 1 minus n రెండిట్లో నుంచి pn ని కామన్ తీస్తే 2n plus 1 minus n of pn equal to pn plus 1 dash minus, సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మైనస్ x pn dash of x. ఓకేనమ్మా. సో ఇక్కడ మనకి టర్మ్స్ ఏమన్నా క్యాన్సిల్ అవుతాయని చూడండి. సో ఇక్కడ మైనస్ pn minus 1 dash, ఇక్కడ ప్లస్ pn minus 1 dash of x get cancel. సో రిమైనింగ్ టర్మ్స్ అనేవి మిగులుతాయి. సో pn plus 1 of dash minus x pn dash. ఓకేనా. నెక్స్ట్ n plus 1 n 2n minus n అంటే n plus 1 of pn equal to pn plus 1 dash minus x pn dash. ఓకేనమ్మా. సో దిస్ is the proof of fourth recurrence formula, hence the proof. Next, fifth recurrence formula చూడండమ్మా. prove that 1 minus x square pn dash equal to n into pn minus 1 minus x pn. ఓకేనమ్మా. ప్రూఫ్ చూడండి. ఫ్రమ్ ద రికరెన్స్ ఫార్ములా 4 నుంచి n plus 1 of pn equal to pn plus 1 of dash minus px pn dash. Now replace n by n minus 1. n ప్లేస్ లో n minus 1 తో రీప్లేస్ చేస్తే, సో ఇక్కడ n plus 1 ఉంది, n minus 1 తో రీప్లేస్ చేస్తే 1 get cancel, n p n minus 1 equal to pn dash minus x pn minus 1 dash, which is equation 1. Now from the second recurrence formula ఏం రాయొచ్చమ్మా, n pn equal to x pn dash minus pn minus 1 dash. Now multiply x on both sides. x తో మల్టిప్లికేషన్ చేస్తే xn pn equal to x square pn dash minus x pn minus 1 dash, which is equation 2. Next 1 minus 2 ఈక్వేషన్ 1 లో నుంచి 2 ని సబ్ట్రాక్షన్ చేస్తే n pn minus 1 minus xn pn equal to pn dash minus x pn minus 1 dash minus x square pn dash plus x pn minus 1 dash. సో నెక్స్ట్ చూడండి, n pn minus 1
minus xn pn equal to pn dash minus. సో ఇక్కడ x pn minus 1 dash x pn minus 1 dash get cancel. సో ఇక్కడ మనకి మిగిలిన టర్మ్ ఏంటి, x square pn dash. సో రెండిట్లో నుంచి మనం ఏం కామన్ తీయచ్చు అంటేనమ్మా ఎన్ని కామన్ తీస్తే, సో n ఆఫ్ pn minus 1 minus x pn which is equal to, సో ఈ టూ టర్మ్స్ లో నుంచి pn dash ని కామన్ తీస్తే pn dash ఆఫ్ 1 minus x square. సో 1 minus x square pn dash equal to n into pn minus 1 minus x pn. So hence the proof. So next, sixth recurrence formula. Statement చూడండి, prove that 1 minus x square into pn dash equal to n plus 1 into x pn minus pn plus 1. Next, proof చూడండి, from the recurrence formula 1. recurrence formula 1 నుంచి ఏం రాసుకోవచ్చు, 2n plus 1 into x pn equal to n plus 1 into pn plus 1 plus n into pn minus 1. సో ఇక్కడ 2n plus 1ని n into n plus n plus 1 కింద రాసుకోవచ్చా. సో n plus n plus 1 into x pn equal to n plus 1 into pn plus 1 plus n pn minus 1. సో నెక్స్ట్ ఇక్కడ n plus 1 plus n కాబట్టి టర్మ్ని మల్టిప్లికేషన్ చేస్తున్నాం. సో n plus 1 into x pn plus and n into x pn equal to n plus 1 into pn plus 1 plus n pn minus 1. ఓకేనా. నెక్స్ట్ టర్మ్ చూడండి, n plus 1 into x pn equal to, ఇట్ ఈస్ LHS సైడ్ ఉన్న nx pnని RHS సైడ్ తీసుకెళ్తే మైనస్ nx pn అవుతుందా. సో n plus 1 into pn plus 1 plus n pn minus 1 minus nx pn. సో ఈ టూ టర్మ్స్లో నుంచి, సో ఇక్కడ n plus 1 ఉంది, ఇక్కడ కూడా n plus 1 ఉంది. ఈ n plus 1 టర్మ్ని LHS సైడ్ తీసుకొస్తే మైనస్ అవుతుంది. సో రెండిట్లో నుంచి n plus 1ని కామన్ తీస్తే n plus 1 into x pn minus pn plus 1 ఈక్వల్ టు, ఈ రెండు టర్మ్స్లో నుంచి nని కామన్ తీస్తే pn minus 1 minus x pn which is equation 1. From recurrence formula 5, ఫిఫ్త్ రికరెన్స్ ఫార్ములా నుంచి ఏం రాసుకోవచ్చమ్మా, 1 minus x square into pn dash equal to n into pn minus 1 minus x pn which is equation 2. సో ఫ్రమ్ 1 and 2 ఈక్వేషన్ నుంచి 1 equal to 2 చేస్తే 1 minus x square into pn dash equal to n plus 1 into x pn minus pn plus 1. సో మనం ప్రూవ్ చేయాల్సిన కండిషన్ ఇదేనమ్మా, హెన్స్ ద ప్రూఫ్. This is all about today. And these are the reference books for the special functions. If you have any doubts, you can clarify by these books. So, thank you.